వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం ప్రచారానికి వెళ్లడం లేదు. ఏపీలో కూటమి అధికారంలోకి రావాలన్న మెగాస్టార్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గమైంది. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేస్తామన్న బాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ మద్దతు ఇచ్చిందన్న సజ్జల. వైసీపీ ఓట్లు పడకుండా చంద్రబాబు కుట్ర చేశారని విమర్శ. అభివృద్ధి చెప్పుకొని బీజేపీ ఓట్లు అడగదు. కాంగ్రెస్ పై నిందలు మోపడమే మోదీ పని అన్న ఖార్గే. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. వాదనలకు సమయం కోరిన ఈడీ. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ పై షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల షాద్నగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు ఓటు వేసినట్టే అంటూ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ అధికారుల ఫిర్యాదుతో ఐపీసీ 188 సెక్షన్ కింద ఆమెపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ పై షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల షాద్నగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు వేసినట్టేనంటూ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ అధికారులు ఫిర్యాదుతో ఐపీసీ 188 సెక్షన్ కింద ఆమెపై కేసు నమోదు చేశారు. సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్నారు. తాము 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నామని చెప్పారు. గుంటూరు మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార బేరులో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపేనని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు రాదన్నారు. చంద్రబాబు సూపర్ 6 ను ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్ళీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట, సూపర్ 7 అంట. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కార్ అంట. నమ్ముతారా? పట్ట పగలే
ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం. ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో, మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వా తాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలు. మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు, 2000 ఇస్తాడు, 3000 ఇస్తాడు, 4000 ఇస్తాడు, 5000 ఇస్తాడు. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్కైందని చెప్పారు. చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనాం భూములు సమస్యను సీఎం జగన్ పరిష్కరించారని సజ్జల అన్నారు. పూర్తి దానికి ఆమోద ముద్ర వేసి ఆ రోజు మాట్లాడింది ఇప్పుడు చూపించాం. 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? పోనీ ఆ తర్వాత తనకు జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ, ఇంకోరితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో ఇది దేనికి నిదర్శనం? జూలై 29వ తేదీ ఈ బిల్లు ఆమోదించింది శాసనసభ. ఆ టైంలో శాసనసభలో ఇది జరిగినప్పుడు 13 మంది ఉన్నారు. అందులో అచ్చెన్నాయుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ముఖ్యమైన నాయకులు అందరూ వాళ్ళు ఉన్నారు. అండ్ కౌన్సిల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, మిగిలిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఇది పూర్తిగా శాసనసభ ప్రతిపక్షం ఆమోదించి, మీరే విన్నారు, ఇది చాలా టైం కొంత పట్టొచ్చు, దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది అని. ఎస్, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. జూలై ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్పై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతున్నారని ఖర్గే అన్నారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని బీజేపీ ఓట్లు అడగదని చెప్పారు. నల్లధనం వెలికి తీస్తామన్న మోదీ బ్లాక్ మనీ ప్రయోజనాలు తన మిత్రులకే అందజేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని స్పష్టం చేశారు. पैसा निकल रहा है, आपका सीबीआई कहाँ है? फिर आपका इनकम टैक्स कहाँ है? और आपको अगर मालूम है तो आप क्या सो रहे हैं? है हिम्मत तो फिर करो। अदानी अंबानी के पास के पैसे किधर किधर जा रहे हैं, उनके घर जब्ती करो, ईडी का इस्तेमाल करो,
आईटी का करो। देखो ऐसी ये बचपने की बात करना एक प्रधानमंत्री जी को शोभा नहीं दिखती। देखिए, जिसके पास संपत्ति है, जिसके पास पैसा है और जिसके पास गाय है, भैंस है, ये है, तो वो लोग 2 भैंस अगर आपके घर में है तो 1 भैंस निकालकर वो मुसलमानों को देंगे। एक प्राइम मिनिस्टर बोलता है। सिर्फ दूसरों లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. జూన్ 1 వరకు సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ ప్రైవేటు వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈడీ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. కాగా తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించకపోవడంతో తాను బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. జూన్ 1 వరకు సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ ప్రైవేటు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈడీ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. కాగా తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ కోర్టు ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించకపోవడంతో తాను బెయిల్కు దరఖాస్తు చేస్తున్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు కూడా ఒక బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు పూర్తిగా యొక్క మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు కూడా ఈ యొక్క బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కి సంబంధించి రౌస్ రెవెన్యూ కోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో తాను ఢిల్లీ సీఎం గా దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యతలు వహించాలి, ప్రచారంలో పాల్గొనాలి అనేది మాత్రము ప్రధానంగా ఇందులో వాదనలు కూడా వినిపించారు. అంటే వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు ఈ యొక్క కేజ్రీవాల్ వాదనలు ఏకీభవిస్తూ జూన్ 1 వరకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ కు కొంత ఊరట లభించిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో కస్టడీలో కూడా పూర్తిగా విచారణ కొనసాగించారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇటు ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఒక రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంతేకాకుండా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిపైన ఈడీ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు ఒక వాదన కూడా వినిపించారు. బెయిల్ ఇస్తే ఇందులో
సాక్ష్యాధారాలు అన్ని కూడా తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో ఒక ఢిల్లీ సీఎం గా ఉన్నారు కేజ్రీవాల్, ఇందులో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి సాక్ష్యాధారాలు అన్ని కూడా తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క రౌస్ రెవెన్యూ కోర్టులో దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు ఈడీ అధికారులు. దీంతో బెయిల్ కూడా తిరస్కరించింది. అయితే తిరస్కరించిన నేపథ్యంలో సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి తన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి కూడా పూర్తిగా వాదనలు వినిపించిన దాని తర్వాత సుప్రీంకోర్టు యొక్క ఏకీభవిస్తూ యొక్క జూన్ 1 వరకు యొక్క మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది బెయిల్ ఇస్తూ. అయితే ఈ నేపథ్యంలో జూన్ 1 తర్వాత స్వయంగా ఈ యొక్క ఈడీ అధికారుల ముందు కోర్టులో లొంగిపోవాలని చెప్పి కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లో యొక్క తీహార్ జైలు నుంచి కూడా కేజ్రీవాల్ బయటికి రానున్నారు. పవన్ మధ్యంతర బెయిల్ పై ఏమైనా షరతులు విధించిందా? ఆ డాక్యుమెంట్ సంబంధించి పూర్తిగా ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసిన దాని తర్వాత యొక్క సాయంత్రం కల్లా యొక్క తీహార్ జైలు నుంచి కూడా బయటికి వచ్చిన వెంటనే కొంతమంది ముఖ్య నేతలతో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన నేపథ్యంలో అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, సో రాజకీయంగా సంబంధించి ఒక ప్రచారంలో ఏ విధంగా పాల్గొనాలి, ఎందుకంటే ఇప్పటికే అంటే ఈ యొక్క మే 10 సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఇంకా 20 రోజులు సంబంధించి బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ యొక్క 20 రోజుల్లో ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసుకున్న దాని తర్వాత పూర్తిగా ఎలా ముందుకు వెళ్ళాలి, అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ యొక్క కోర్టులో ఎలా దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకొని వాటిని కూడా ఎలా ఎదుర్కోవాలని మొత్తం పూర్తిగా దీనికి సంబంధించి కేజ్రీవాల్ యొక్క ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాల్గొనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.